ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు. అతనికి భార్య, కొత్తగా పెళ్లి అయిన కూతురు కావ్య ఉన్నారు. వ్యాపారం నిమిత్తమై దూరప్రాంతానికి వెళుతుంటే కూతురు వచ్చి తండ్రి కాళ్లకు నమస్కరించింది. తండ్రి అమ్మాయితో నీగడపకున్న పసుపుకుంకం చెరిగిపోవాలి, నీ వాకిట్లో ముగ్గు చేదిరిపోవాలి, నీ ఇల్లు చెత్త చెదారంతో నిండిపోవాలి, నీకు శాంతం పోవాయి, కోపం రావాలి అంటూ ఇలాగే ఏవేవో అంటుంటే కూతురికి తండ్రి అన్నమాటలకి బాధ కలిగి తన గదిలోకి వెళ్లి తలుపు వేసేసుకుంది. ఆ తర్వాత ఎప్పుడు తండ్రి ఫోన్ చేసినా మాట్లాడేది కాదు. తండ్రి వ్యాపారానికి వెళ్లిన 9 నెలలకి కావ్యకి కొడుకు పుట్టాడు. బోర్లాపడడం, ఆ తరువాత పాకడం మొదలుపెట్టాడు. కావ్య శుక్రవారం గడపకి పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టింది. కొడుకు పాక్కుంటూ వెళ్లి పసుపుకుంకం మొత్తం చెరిపేసి ఒళ్లంతా పట్టించేసుకున్నాడు. మర్నాడు గడపదాటి బయటవేసిన ముగ్గు మొత్తం చేరిపేశాడు. నడవడం వచ్చేసరికి అల్లరి ఎక్కువైపోయి ఇల్లంతా బొమ్మలతో చింపేసిన కాగితాలతో చెత్త చెత్త చేసేశాడు. తల్లిపనై కూర్చోగానే వెనకనుంచి వచ్చి జుట్టు పట్టుకుని లాగడం మొదలుపెట్టాడు. దాంతో కావ్యకి శాంతం పోయి కోపమొచ్చి కొడుకుని ఒక్కదెబ్బ కొట్టింది. వాడు ఏడుస్తుంటే వెళ్లి సముదాయించింది. ఈరోజు ఆదివారము కదా, నువ్వు అల్లుడుగారు బాబుని తీసుకుని రండి అని తల్లి నుండి ఫోన్ వస్తే తల్లిగారి ఇంటికి వెళ్లారు. ఏమి చేస్తున్నాడు మనవడు అంటూ అమ్మమ్మ పిల్లాడిని తీసుకుని ఎత్తుకునేసరికి కావ్య కొడుకు చేసే అల్లరి పనులన్నీ ఏకరవు పెడుతుంటే తల్లి వింటూ నవ్వుతుంటే తల్లికేసి విచిత్రంగా చూసింది. వ్యాపారానికి వెళుతూ తండ్రి అన్న మాటలు గుర్తుకువచ్చాయి. వెంటనే పశ్చాత్తాపంతో అమ్మ ఫోన్ ఇలా ఈ నాన్నగారికి ఫోన్ చేస్తాను అంది. ఇప్పుడు మీ నాన్నగారు వస్తారు, అందుకే మీకు ఫోన్ చేశాను అంది తల్లి. తండ్రి వస్తూనే ఏడినా గడుగ్గాయి మనవడు అంటూ మనవడిని ఎత్తుకుని తండ్రి మురిసిపోతుంటే నాన్న నన్ను క్షమించండి, మీ మాటలు ఆశీస్సులు అని అర్థం చేసుకోలేకపోయాను అని తండ్రి భుజం మీదవాలి బాధపడుతున్న కూతురి తలనిమిరి, ఈసారి నీ నటింటా సిరులు లోలికించు, శ్రీమహాలక్ష్మి లాంటి చూడచక్కని చుక్క అందమైన కూతురు పుట్టాలి అని తండ్రి దివించగా కూతురు ముఖంలో నవ్వుల పువ్వుల వర్షం కురిసింది. అందుకే పెద్దల మాటలు ముత్యాల మూటలు, అవి ఏపటికి తరగని నిధులు అని అన్నారు. వాటిని మురిపెంగా దాచుకోవాలి కాని అసహ్యంతో విసిరివేయరాదు.